నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి జీవితంలో 2024 సంవత్సరంలో వారు ఊహించని మార్పులు వారి జీవితంలో జరగబోతున్నాయి. మరి వారికి వచ్చే విజయాలేంటి, అలాగే వారు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వారు ఏ దేవత ఆరాధన చేయాలో కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. తులారాశిలో విశాఖ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారు మరియు స్వాతి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలో ద్వితీయ స్థానంలో బుధుడు మరియు శుక్రుడు, అలాగే తృతీయ స్థానంలో కుజుడు మరియు రవి, పంచమ స్థానంలో శని భగవానుడు, 6వ స్థానంలో రాహువు, సంస్థ స్థానంలో బృహస్పతి, వ్యయ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారికి జనవరి 1వ తారీఖు నుండి మే నెల 2వ తారీఖు వరకు వ్యాపారస్తులు వారి వ్యాపారానికి సంబంధించిన అగ్రిమెంట్స్ని ఈ సమయంలో చేసుకోవడం మంచిది. అలాగే సినిమా రంగంలో పనిచేసే వారు కూడా ఈ సమయంలోనే వారి సినీ కెరియర్కు సంబంధించిన 1 సంవత్సరం పాటు అగ్రిమెంట్స్ని చేసుకోవడం మంచిది. అలాగే సప్తమ స్థానంలో ఉన్న బృహస్పతి కారణంగా ఈ రాశి వారికి సంవత్సరంలో వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ శుభ ఫలితాలను పొందుతారు. అలాగే తులారాశి వారి మ్యారేజ్ లైఫ్లో కూడా అనుకూల ఫలితాలను పొందుతారు. అలాగే ఈ తులారాశి గల భార్యాభర్తల మధ్య ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ ఈ సంవత్సరంలో పూర్తిగా పరిష్కారం అవుతాయి. అలాగే ఈ తులారాశి గల మహిళలు ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే పంచమ స్థానంలో ఉన్న శని భగవానుడు కారణంగా ఈ తులారాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు సంతానం కలగలేదో వారికి ఉన్న దోషాలన్నీ ఈ సమయంలో తొలగిపోయి వారికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ తులారాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం జరగలేదో వారికి కూడా ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ తులారాశి గల వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరంలో వారు చేసే వ్యవసాయంలో పంట బాగా పండటం వల్ల అధిక లాభాలను పొందుతారు. ఈ తులారాశి వారికి 6వ స్థానంలో రాహు సంచరిస్తున్న కారణంగా వీరికి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా ఎక్కువ సమస్యలు వస్తాయి. అందువల్ల ఈ తులారాశి వారు ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే వీరికి ఈ సంవత్సరంలో పాదాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారు ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా వారికి వచ్చే ఆరోగ్య సమస్యలన్నీ తగ్గిపోయి మంచి జీవితాన్ని కొనసాగిస్తారు. అలాగే వీరు ప్రతి మంగళవారం రాహుకాలంలో నెయ్యితో దీపారాధన చేయడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా ఈ తులారాశి వారు ప్రతిరోజు దుర్గాదేవిని పూజించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, 2024 సంవత్సరంలో తులారాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి స్నేహితులకి షేర్ చేయండి. మరి ఇలాంటి వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.